స్టోరీ బోర్డ్. ఉద్యోగం అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మొక్కుబడిగా చేసే పని కాదు. ఉద్యోగం అంటే 1వ తేదీన జీతం తీసుకోవడానికి చేసే పని కాదు. ఉద్యోగం అంటే అదో జీవనం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, జన్మతః బంధువులైతే అంతకు మించిన ఆత్మ బంధువులు సహోద్యోగులు. అందుకే ఉద్యోగం అంటే జీతం కాదు, అదో జీవితం. మరి అలాంటి జీవితాన్ని వదిలేయాలంటే ఆ ఆవేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? కన్నీళ్లు కన్నీళ్లు, గుండె లోతుల్లోంచి ఉబికి వస్తున్న కన్నీళ్లు. ఇన్నాళ్లు ఎప్పుడూ ఎక్కడా రాని కన్నీళ్లు ఇప్పుడు ఏరులై ధారలై వస్తున్నాయి. ఎవరిని కదిపినా, ఎవరిని పలకరించినా, ఎవరిని తట్టి చూసినా ఒకటే బాధ. ఇక ఈ ఆఫీసుతో రుణం తీరిపోయిందన్న బాధ, ఇక ఈ కార్యాలయానికి రాలేమన్న బాధ, ఇన్నేళ్లుగా తమ జీవితంతో పెనవేసుకుపోయిన అనుబంధం ఈ క్షణం నుంచి దూరమైపోతుందన్న బాధ. వీడలేక వీడుకోలు పలుకుతున్నారు. తమ సహోద్యోగుల్ని వదల్లేక, ఈ ప్రాంగణం నుంచి కదల్లేక దిగాలుగా అడుగులు వేస్తున్నారు. వెళ్లిపోతున్నాను నేస్తం అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. స్నేహితుల ఆలింగనంలో అంతులేని ఆప్యాయతను కడసారిగా ఆస్వాదిస్తున్నారు. రక్త సంబంధీకుల కన్నా ఆత్మబంధువులుగా మారిన సహోద్యోగుల్ని వదిలి వెళ్లలేక చిన్నపిల్లల్లా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏళ్లకేళ్లుగా పెంచుకున్న అనుబంధాల్ని వదిలి వెళ్లలేక, ఇక్కడ ఉండే అవకాశం లేక భారంగా బస్సుల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యతను గుర్తెరిగి అమరావతికి ప్రయాణమవుతున్నారు. తమ వస్తువులతో నిండిన బ్యాగుల బరువు కన్నా బాధ నిండిన గుండె బరువే ఎక్కువ. అయినా తప్పదు, వదిలి వెళ్లిపోవాలి. వాళ్లంతా ఇక్కడే ఉద్యోగాల్లో చేరారు. ఇక్కడే కలిసి పనిచేశారు. బాధ్యతలతో పాటు బాధల్ని పంచుకున్నారు. కష్టముస్తే ఒకరికొకరు అండగా ఉన్నారు. అవసరంలో ఆదుకున్నారు. కష్టకాలంలో భరోసాగా నిలబడ్డారు. మరి ఇలాంటి నేస్తాల్ని వదిలి వెళ్లిపోవాలంటే ఎవరికైనా కన్నీరే సమాధానమవుతుంది. గుండె లోతుల్లో పెళ్లుబుకుతున్న అనంతమైన ఆవేదన కళ్లలోంచి కారుతుంటే ఆ కన్నీటి ధారలకు ఓదార్పులు కూడా ఆనకట్ట వేయలేకపోతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా సాధ్యమైనంత వేగంగా తరలింపు ప్రక్రియ మొదలు పెట్టాలన్న ఏపీ సర్కార్ ఆదేశాలతో ముందుగా ఉద్యోగుల తరలింపు మొదలైంది. ఆ గడువు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఏపీ ఉద్యోగులంతా తరలి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. విధి నిర్వహణకై విధిలేక దూరమవుతున్న ఏ ఒక్క ఉద్యోగిని కదిలించినా ఆ గొంతులో అంతులేని ఆవేదనే ధ్వనిస్తోంది. ఉద్యోగస్తుని క్లాస్ 4 ప్రెసిడెంట్ నేను. మేము పోవాలంటే మాకు చాలా బాధగా ఉంది. మేము చిన్న ఉద్యోగులము, ఆడ బతకలేము, ఆడ ఉండలేము. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ సీఎం గారు చొరవ తీసుకొని మమ్మల్ని వెంటనే ఇక్కడ రప్పించే ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఫైల్ కూడా అయిపోయింది, ఆర్థిక శాఖలో అయిపోయింది, సిఎస్లో అయిపోయింది, సీఎం దగ్గర ఫైల్ ఉంది. ఇప్పటికైనా సీఎం గారు మాకు చేసి మా 4వ తరగతి ఉద్యోగులను ముందు తెప్పించేసి తర్వాత మిగతా స్టాఫ్ని, మినిస్టర్ స్టాఫ్ని అది త్వరలో తెప్పించి మేము ఆంధ్రలో పని చేయలేము, అక్కడ బతకలేము, మేము ఆడ ఉండలేము, మాకు చాలా బాధలు ఉన్నాయి, భార్య పిల్లలతోని చాలా కష్టపడుతున్నాము. కాబట్టి అది త్వరలో మాకు తీసుకురావాలని నేను కోరుతున్నాను. కదల్లేక వీడలేక ఇక వెళ్ళొస్తాం నేస్తమంటూ భారమైన మనస్సుతో బస్సెక్కుతున్నారు. తమకు రాష్ట్రాలతో పనిలేదు, ప్రభుత్వాలతో అవసరం లేదు. ఆ అందరి మధ్య ఉన్నది అవ్యక్తమైన స్నేహానుబంధం మాత్రమే. ఏళ్లకేళ్లు కష్టసుఖాలు పంచుకున్న సహోద్యోగుల్ని వీడి ఓ కొత్త ప్రాంతానికి వెళ్తుంటే ఎంత బాధ ఉన్నా తమ రాష్ట్రం కోసమే కదా అంటూ తమకు తామే సర్ది చెప్పుకుంటున్నారు. మా రాష్ట్రానికి మేము సేవ చేసుకోవాలి, అందుట్లో స్వర్ణాంధ్రాన్ని సాధించుకోవాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో మేమందరం కూడా మా వాళ్ళు ఎప్పుడు డెడ్ లైన్ పెట్టినా మేము రెడీగానే ఉన్నాం. దాని నుంచి మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎప్పటి నుంచో వెతికి భవనాలు అవన్నీ రెడీ చేసి ఉంచారు.
మా డిపార్ట్మెంట్ అందరం కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులు అయినటువంటి తేడా ఏ ఆఫీసులో ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ మా ఇక్కడ కమిషనరేట్లో మాత్రం అందరం కలిసిమెలిసి ఒక సోదర భావంతో మెలిగాం. ఈ రోజున వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే మాకెంతో బాధగా అనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితి. అందరినీ కూడా మేమందరం కూడా ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. 2 రాష్ట్రాలు అయినాయి అనేటటువంటి తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఏర్పడినాయి అనేటటువంటి మానసికమైనటువంటి విపరీతమైన తృప్తితో మేము పోతున్నాము. ఇలా వెళ్లే వారిలో కొందరు 25 ఏళ్లకు పైగా ఈ ఊరితో ఈ ఆఫీసుతో అనుబంధమున్న వాళ్లున్నారు. కొన్ని నెలల్లో రిటైర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అయినా తప్పదు, విధి నిర్వహణలో విధికి తలవంచక తప్పదన్నట్టు భారమైన మనస్సులతోనే తరలిపోతున్నారు. 23వ తారీఖు రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళాను, రూమ్ కూడా చూసుకుని మరి అందరితో పాటు బయలుదేరాము. కానీ వెళ్ళేటప్పుడు నేను రిటైర్మెంట్కి దగ్గరున్నా. కరెక్ట్గా నాకు ఎంత ఉంది సర్వీసు, 10 నెలలు ఉంది. ఈ 10 నెలల్లో మా పిల్లలందరూ కూడా ఇక్కడ ఇంజనీర్లు అందరూ సెటిల్ అయిపోయారు. వీళ్ళని తీసుకుని నేను అక్కడికి వెళ్ళలేను, వీళ్ళు రాలేదు. మా భార్య కూడా అయ్యో మా ఆయన వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలంటే కూడా ఒక రకమైనటువంటి బాధ ఉంది. కానీ బైఫర్కేషన్ జరిగిపోయింది. సీఎం గారి మీద మాకు కొద్దిగా నమ్మకం కూడా ఉంది. ఎలాగైనా బాగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. ఇలా తమ సహోద్యోగులు వెళ్లిపోతుంటే ఇక్కడే మిగిలిపోతున్న తెలంగాణ ఉద్యోగులు కూడా కలిసిపోతున్నారు. ఇన్నేళ్లు ప్రాంతాలకు ఉద్యమాలకు అతీతంగా పనిచేసిన సహచరులు వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫీలింగ్స్ ఉంటాయి కొన్ని, కానీ ఉద్యోగరీత్యా మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత మేము అక్కడ కంపల్సరీ వెళ్ళాలి. మా బాధ్యత కూడా అది. మేము ప్రజలకు సేవ చేయాలి. మేము సేవ చేసుకుంటూ మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలని మేము కృతనిశ్చయంతో ఉన్నాము. సహ ఉద్యోగులతో మేము స్నేహపూర్వకంగా ఉంటున్నాం, కొలీగ్స్గా ఉంటున్నాం, స్నేహంగానే విడిపోతున్నాం. మేమంతా కలిసి సంతోషంగా ఉన్నాం. ఎప్పుడు వచ్చినా సంతోషంగా కలుసుకుంటాం. అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. గడువు దగ్గర పడిపోవటంతో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించలేక, ఇన్నేళ్ల అనుబంధాన్ని వీడి వెళ్లలేక కన్నీటితోనే వీడ్కోలు చెబుతూ బాధను దిగమింగుకుంటూ కొత్త జీవితం కోసం అడుగులు వేస్తున్నారు.